ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతుంది. కూలీ కుబేరలో నెగటివ్ షేడ్స్ సైడ్ క్యారెక్టర్స్ కు పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగార్జున తన 100వ సినిమాను సెట్ చేశారు. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ కింగ్ ని డీల్ చేయబోతున్నాడు. మన్మధుణ్ణి రా కార్తిక్ ఎలా చూపించబోతున్నాడు? ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నాడా? సెంచరీ ఫిల్మ్ ఉందన్న మాటే గాని పోస్టర్ గాని పూజా సెరమనీ ఫోటోస్ గాని కాన్సెప్ట్ వీడియో గాని పంచుకోలేదు నాగార్జున. తన కొలీగ్స్ చిరు వెంకటేష్ల హడావుడి చూసి తమ హీరో సైలెన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు కింగ్ ఫ్యాన్స్. సినిమా మొదలైందో లేదోనని టెన్షన్ తీసుకోగా రీసెంట్లీ క్లారిటీ ఇచ్చేశాడు తమిళ్ డైరెక్టర్ రా కార్తిక్. రా కార్తిక్ రీసెంట్ ఫిల్మ్ మేడ్ ఇన్ కొరియా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున 100వ మూవీ స్టార్ట్ అయిందని చెప్పాడు రా కార్తిక్. అదే టైంలో ఆయన్ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో రివీల్ చేశాడు యంగ్ డైరెక్టర్. శివ, రక్షకుడు, కూలీలో సైమన్ లాంటి నాగార్జున స్టైలిష్ క్యారెక్టర్స్ ఇందులో డిజైన్ చేశాడట. డిఫరెంట్ గెటప్స్ ఉంటాయని వెల్లడించారు. తన మైల్ స్టోన్ మూవీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ను కాదని తమిళ దర్శకుడికి, అది కూడా నితం ఒరు వానం అని తెలుగులో ఆకాశం పేరుతో డబ్బైన మూవీ తప్ప మరో సినిమా చేయని రా కార్తిక్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇదే విషయంపై రా కార్తిక్ కూడా కాస్త డౌట్ పడి కింగ్ని అడిగితే ఆ ప్రాజెక్ట్ చేయడం తనకు ఓకేనని చెప్పారట. ఇతర ఇండస్ట్రీ దర్శకులు తెలుగులో సినిమా చేయాలనుకుంటే నాగార్జున ఫస్ట్ చాయిస్ అయ్యారన్న రా కార్తిక్ మణిరత్నం, గీతాంజలి, ప్రియదర్శన్, నిరీక్షణ సినిమాలను చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక ఈ మూవీ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది టీం. ఇక 100వ సినిమాలో టబు కీ రోల్ ప్లే చేస్తూ ఉండగా కర్ణాటకలో పెరిగిన తమిళ అమ్మాయి సుస్మితా భట్ వన్ ఆఫ్ ది హీరోయిన్స్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకు లాటరీ కింగ్ 100 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విఎఫ్ఎక్స్ తరహా యాక్షన్ సన్నివేశాలు ఉండవని, ప్రేక్షకులు కోరుకుంటున్న రియల్ ఫైట్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని గతంలో ఓసారి నాగ్ వెల్లడించారు. ఈ లెక్కన కింగ్ ఈజ్ బ్యాక్ కాబోతున్నట్లేనా? కూలీలో లోకేష్ కనకరాజ్ నాగ్ ఇమేజ్ డ్యామేజ్ చేయగా రా కార్తీక్ ఆ గాయాల తాలూకా గుర్తులను చెరిపేస్తాడా? అర్జున్ కపూర్ తో 6 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వకుండా మరొకరికి తన హృదయంలో చోటిచ్చింది మలైకా అరోరా. తనకన్నా వయసులో 19 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది మున్ని. ఇప్పుడు అతడికి కూడా కటిఫ్ చెప్పిందా? కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుందా? మలైకా అరోరా అంటే ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు, డేటింగ్ వార్తలతో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. అది కూడా ఏజ్ లో తనకన్నా చిన్నవారితో ప్రేమలో పడిపోతూ ఉంటుంది ఈ అమ్మడు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నాక తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది మున్ని. దాదాపు 6 ఏళ్లు లవ్ లో మునిగి తేలింది ఈ జంట. ఇక పెళ్లి చేసుకోవటం ఖాయం అనుకునే టైంలో 2024లో కటీఫ్ చెప్పుకున్నారు ఈ ప్రేమ పక్షులు. అర్జున్ కపూర్ కు బ్రేకప్ చెప్పి ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు 52 ఏళ్ల మలైకా. మరో వ్యక్తికి తన హృదయంలో చోటిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ మెహతాతో చక్కర్లు కొడుతోంది మేడం. మలైకా కంటే అతడు 19 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో మరోసారి ఈ జోడీ హాట్ టాపిక్ అయింది. పార్టీలు, ఫంక్షన్స్ తో పాటు రీసెంట్లీ వ్యాలంటైన్స్ డేకు ఫారెన్ లో ఈ లవ్ బర్డ్స్ ఎంజాయ్ చేసిన పిక్స్ వైరల్ అయ్యాయి. హర్ష్ మెహతాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మలైకా సడన్లీ మరొకరితో క్లోజ్ గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. డేటింగ్ రియాలిటీ షో స్పిట్స్ విల్లా X6 ఫేమ్ సౌరభ్ బేడీతో డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. దీంతో హర్షిక్ బ్రేకప్ చెప్పి బేడీతో కమిట్ అయిందంటూ వార్తలొచ్చాయి. ఈ రూమర్స్ యంగ్ బాయ్ చెవికి చేరినట్టున్నాయి. వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. ఆమె జస్ట్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తేల్చి గాసిప్ రాయిళ్ల గాలి తీసేశాడు. ఇక మలైకా కెరీర్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ ధామాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన మున్ని మళ్లీ తెరపై కనిపించలేదు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోసింది. కేవలం హిందీలోనే 1300 కోట్లు కలెక్షన్లు చూపించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ హైప్ తో సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్లో దించుతోంది టీం. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. ఇక్కడి నుండే అరాచకం మొదలుపెట్టేసింది దురంధర్ 2. యాక్టింగ్ జస్ట్ ఫ్యాషన్ ఉంటే సరిపోదు, కృషి అంతకు మించి పట్టుదల కంపల్సరీ. అప్పుడే సక్సెస్ వరిస్తుంది. ఇదే నిజమైంది బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ విషయంలో. లెస్ పీరియడ్లోనే నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చేంజ్ అవ్వడమే కాదు, కాన్స్ కు మాత్రమే సాధ్యమైన 1000 crore మార్క్ ను కెరియర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లకే దురంధర్తో అందుకున్నాడు. గత ఏడాది ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాడు. 1300 కోట్ల మాస్ వసూళ్లతో షారూక్, జవాన్, పఠాన్ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి ఈ స్పై థ్రిల్లర్ రీజనల్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా రికార్డు సృష్టించింది.
దురంధర్ ఇచ్చిన హైప్ అండ్ హోప్ తో సీక్వెల్ ను పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఆదిత్యధర్ అండ్ జియో స్టూడియోస్. మార్చి 19న రిలీజ్ కాగా 18 నుండే పెయిడ్ ప్రీమియర్స్ తో మూవీ స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ షురూ చేసింది టీం. ఇలా ఓపెన్ చేసిందో లేదో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. రోజుకు 70 నుండి 80 వేల వరకు టికెట్లు తెగుతున్నాయి. ఇండియా వైడ్ గా బుధవారం నాటికి 4 లక్షల వరకు టికెట్స్ బుక్ అయ్యాయట. ఈ అడ్వాన్స్ టికెట్స్ రూపంలోనే నియర్లీ 19 కోట్లు వసూలైనట్లు సమాచారం. కేవలం నార్త్ లోనే 8,000కు పైగా షోస్ కు 3.5 లక్షల టికెట్స్ తెగాయి అన్నది లేటెస్ట్ టాక్. ఇక దురంధర్ 2 రన్ టైం కూడా ఇంతకు మించి హాట్ టాపిక్ అవుతోంది. సుమారు 4 గంటల పాటు మూవీ ఉండబోతోందట. మూవీ ఇదే హైప్ కంటిన్యూ చేస్తే 1000 crore కాదు, ఏకంగా 2000 crore రాబట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి ట్రేడ్స్. కేవలం నార్త్ లో ఈ క్రేజ్ అనుకుంటే పొరపాటు. సౌత్ లోను ఓవర్సీస్ లో దురంధర్ 2 భారీ హైప్ ఏర్పడింది. టాక్సిక్ తప్పుకోవడం కూడా మూవీకి ప్లస్ గా మారింది. అయితే టాలీవుడ్, శాండిల్వుడ్ సంగతి పక్కన పెడితే హిందీ సినిమాను పెద్దగా ఇష్టపడిన తమిళ తంబిలు స్పై థ్రిల్లర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుండడం పెద్ద విశేషమే. దురంధర్ కన్నా దురంధర్ 2ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ గా సిద్ధం చేశాడు ఆదిత్యధర్. ట్రైలర్ కట్ అదిరిపోయింది. ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్ కు దోహదం చేస్తోంది. దీనికి తోడు సౌత్ నుండి నార్త్ వరకు ఈ మూవీకి సరైన పోటీ లేకపోవడం కూడా కలిసొస్తోంది. టాక్సిక్ తప్పుకోవడం, ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు పరిమితం కావడంతో దురంధర్ 2 దూకుడు కొనసాగుతోంది. నార్త్ లోనే కాదు, సౌత్ లోనూ భారీగా ఓపెనింగ్స్ రావచ్చని కూడా తెలుస్తోంది. ఇక్కడ కూడా ప్రీమియర్ టికెట్స్ వేలల్లోనే బుకింగ్ అవుతున్నాయి. ఇందులో మరో విశేషం ఏంటంటే తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ టికెట్స్ తెగుతున్నాయట. తమిళ తంబిలు హిందీ సినిమాలనే కాదు, భాషను కూడా యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. బుధవారం నాటికి 16,000 టికెట్స్ తెగాయట. ఈ ప్రీమియర్ రూపంలోనే నియర్లీ 25 lakhs కలెక్ట్ అయినట్లు సమాచారం. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల 8,000 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. కన్నడలో 5,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయని సమాచారం. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది దురంధర్ 2. నార్త్ అమెరికాలో ఓపెనింగ్ డే రోజున $1 million కలెక్ట్ చేసిన ఈ స్పై థ్రిల్లర్ 2 మిలియన్ మార్క్ ను కూడా క్రాస్ చేసింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే భారీ ఓపెనింగ్స్ తో పాటు పెయిడ్ ప్రివ్యూకి ముందే భారీ వసూళ్లను సాధించొచ్చని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక పార్ట్ 1 కు పెద్దగా ప్రమోషన్స్ చేయని టీం సీక్వెల్ కూడా ఇంకా ప్రమోషన్ షురూ చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న టైంలో లైట్ తీసుకుంటుందా, హైప్ ఉంది కదా అని ప్రమోషన్స్ పక్కన పెట్టేస్తోందా? ఫెయిల్యూర్ లో ఉన్న స్టార్ కిడ్స్ కు సాయి పల్లవి లైఫ్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకుందా? ఫ్లాప్స్ లో కొనసాగుతున్న వరుణ్ తేజ్, నాగ చైతన్యలకు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నేచురల్ బ్యూటీ నెక్స్ట్ అసలు హిట్టే లేని జునైద్ ఖాన్ కు బ్రేక్ ఇవ్వనుందా? మెగా వారసుడు వరుణ్ తేజ్ ముకుంద కంచెతో ప్రూవ్ చేసుకున్నప్పటికీ పూరి జగన్నాథ్ లోఫర్, మిస్టర్ భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా మారింది ఫిదా. ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్ తో పాటు తను కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. అక్కినేని నటవారసుడు నాగ చైతన్యకు సెకండ్ ఇన్నింగ్స్ లా మారిన ఫిలిం తండేల్. గత ఏడాది రిలీజైన ఈ ఫిలిం 100 కోట్లు కలెక్ట్ చేసి చేతు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ ఫిలింగా అవతరించింది. ఈ సినిమాకు ముందు హ్యాట్రిక్ డిజాస్టర్స్ టేస్ట్ చేశాడు ఈ అక్కినేని వారసుడు. ఇందులో బుజ్జితల్లిగా సాయి పల్లవి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్. లవ్ టుడే రీమేక్ గా వచ్చిన లవ్యాపాతో బోల్తాపడ్డ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ మళ్లీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్తో లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయింది సాయి పల్లవి. 3 ఏళ్ల క్రితం షూట్ ప్రారంభమైన ఈ సినిమాను 1 లవ్ అండ్ 1 ఛాన్స్ అంటూ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ షూటింగ్ ఈ మూవీ ప్యారలల్ గా వర్క్ చేసినట్టు పల్లవి హెయిర్ స్టైల్ చెప్పకనే చెబుతోంది. డబ్బింగ్ విషయంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వని మేడం హిందీలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని, కథ, ఆ కథలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. కానీ జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే ఆమె కెరీర్ రిస్క్ లో పడ్డట్టే. అందులోనూ బాలీవుడ్ ఎంట్రీలో. ఈ మూవీ హిట్ అయితే ఓకే, కానీ తేడా కొడితే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి బాలీవుడ్ ఆడియన్స్ను మీరాగా మెప్పిస్తుందో, సీతగా మెస్మరైజ్ చేస్తుందో, జునైద్ ఖాన్కు బ్రేక్ ఇస్తుందో చూడాలి.